హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్ అందరికీ. సో నేను చిన్న పని మీద గుంటూరు వెళ్తున్నానండి. వెళ్తూ విజయవాడలో ఏపీ ఫ్లవర్ షో జరుగుతుందనమాట. పిన్నమనేని హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్ ఏదో అది. సో నాకు తెలిసి అది కూడా ఆన్ ద వే కదా అని చెప్పి విజిట్ చేయడం జరిగింది. సో నేను ఒక్కదాన్నే పువ్వులన్నీ చూసి హ్యాపీగా ఉంటే ఎలా చెప్పండి, మీకు కూడా చూపించాలి కదా. సో అది కూడా నా బాధ్యతే కాబట్టి సో ఫ్లవర్ షో మీకు కూడా కన్నుల విందు చేయబోతుంది అనమాట. మంచి మంచి పూల మొక్కలు, మంచి మంచి కలర్ఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో ఈవేళ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. నమస్తే, నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ఫస్ట్ ఎంటర్ అవగానే చూసారా ఎంత చక్కగా ఆర్కిడ్స్ అండి. ఆర్చిడ్స్ అంటారు ఆర్ ఆర్కిడ్స్. వెరైటీగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. నేను ఇప్పటి వరకు అయితే ఇవి ఎప్పుడు ఇంట్లో పెంచలేదు. నాకు కొంచెం హార్డీ వెరైటీస్ ఇష్టం కాబట్టి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటానన్నమాట. సో చూస్తే మ్యాక్సిమం ఎక్కువ ఇది సీజన్, ఫ్లవరింగ్ సీజన్ కాబట్టి చామంతులు అండి విపరీతంగా ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత ప్లేస్ వచ్చేసి గులాబీలు తీసుకున్నాయి. సో చామంతులు, గులాబీలు అనమాట విపరీతంగా. అండ్ ఇక్కడ చూసారా కలాంచో అండ్ జర్బరాలు, ధాలియాలు, జీనియాలు, ఇంకా ఒక్కటేంటి చూడండి ఎన్ని రంగులు, ఎన్ని షేడ్స్ చెప్పలేనమాట. మొత్తం భలే కలర్ఫుల్గా కనిపించేసింది నాకు. అండ్ నేను కూడా ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకున్నాను. సో జర్నీలో పాడవుతాయని ఎక్కువ తీసుకోలేదండి. అండ్ ఇక్కడ చూసారా లిల్లీలో ఎప్పుడైనా మీరు బ్లూ కలర్లో లిల్లీ పూలు చూసారా? సో అక్కడ కనిపించింది నాకు ఆ వెరైటీ, అదొకటి తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా చామంతులు ఇలా బంచెస్ లాగా బొకేలా భలే అందంగా ఉన్నాయి కదా. సో తీసుకుందామని అడిగానండి, బట్ ఒక్కొక్కటి అలాగా 700 అని చెప్పారనమాట. సో చూసి ఆనందించి వచ్చేసాను. చిన్నవి వచ్చి 400 అండ్ పెద్ద ఉన్నాయి కదా పెద్దవి బొకేలాగా, అవి వచ్చేసి 700 అంట. అండ్ ఇక్కడ మొక్కలకు కావాల్సిన ఎరువులు కానీ ఏవేవి కోకోపిట్లు, కషాయాలు, నీమ్ కేక్ కానీ సో అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. టోటల్గా A to Z ప్లాంట్స్కి ఏంటేంటి కావాలి, పాట్స్, సాయిల్, సో అన్నీ కూడా ఈ ఫ్లవర్ షోలో పెట్టడం జరిగింది. అండ్ చామంతుల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయండి నిజంగా. అండ్ ఇక్కడ చూసారా శంకు పువ్వుల్లో కలర్ ఎంత బాగుందో. సో చాలా ఉన్నాయి. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ గ్రీన్ చామంతి అనమాట. గ్రీన్ చామంతిలో కూడా బాల్ చామంతిలో ఇంకా 2-3 కలర్స్ ఉన్నాయనుకోండి. ఈ గ్రీన్ మాత్రం భలే అనిపించింది, అట్రాక్షన్గా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది ఒక మొక్క తీసుకున్నాను. సో టోటల్గా 2 ప్లాంట్స్ తెచ్చుకున్నానండి. ఇంకా ఎక్కువ కొనేయచ్చు బట్ కంట్రోల్లో ఉన్నానమాట. అండ్ ఇవి చూసారా ఈ సీజన్ వచ్చేటప్పటికి ఆ లీవ్స్ అన్నీ కూడా భలే కలర్ఫుల్గా అయిపోతాయి అన్నమాట. అండ్ గ్రీన్ చామంతులు చెప్పాను కదండి, ఇందులోనే బాల్ చామంతులు వైట్ ఉన్నాయి అండ్ ఎల్లో కూడా ఉన్నాయి అండ్ పింక్, రెడ్. ఇందులో ఇన్ని కలర్స్ ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. గ్రీనే రేర్ అనుకుంటే అందులో ఇంకా అన్ని రకాలు కనిపించినాయి నాకు. బట్ కొనటానికి కార్లో ఎక్కడ డ్యామేజ్ అవుతాయో అన్న చిన్న భయంతో కొనలేకపోయాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రేర్ వెరైటీస్ మన క్లైమేట్కి సమ్మర్లో ఉండట్లేదండి. మన నాటు వెరైటీలు అంటే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఉంటాయి అన్నమాట. సీజన్ అయిపోయిన మొక్కలు హెల్తీగా ఉంటాయి. సో అందుకే ఎక్కువ వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాను. సో మన వాతావరణంలో పెరిగే మొక్కలకైతే ఇంపార్టెన్స్ ఇచ్చినా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ చూస్తారా ఈ ఫ్రూట్ ఏదో వెరైటీగా ఉంది, మాది ఫలం అంటండి. ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, ఇప్పటివరకు చూడలేదు. సో ఇలాంటి రేర్ ఎగ్జిబిషన్స్లోనే ఇలా రేర్ వెరైటీస్ అన్నీ మనం చూడగలుగుతాము. అండ్ ఈ ప్లాంట్స్లో ఎన్ని కలర్స్, నాకు తెలిసి ఒకటే కలర్ తెలుసు అనమాట. నాకు ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్ని కలర్స్ ఉంటాయి ఈ ప్లాంట్స్లో అని చెప్పి చూశాను. భలే అట్రాక్షన్గా అనిపించినాయి. ఇంతకుముందు ఉండేవండి మా ఇంట్లో ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసారా కల్లా లిల్లీ, ఇవి కూడా 250 ఆర్ ఎంతో చెప్పారు, లేదండి 650 రూపీస్. 250 అనుకున్నాను, ఇంకా 650 రూపీస్. ఎక్కువనే తీసుకోలేదు. సో ఇలాంటి దగ్గరకు వచ్చాక చాలా కంట్రోల్గా ఉండాలన్నమాట మన మనసు, లేదంటే జేబులు ఖాళీ అయిపోతాయి. నిజానికి ఉండలేం కదా, పువ్వులు చూస్తే మనసు అలా ఆగదు. చాలా కంట్రోల్గా 2 మొక్కలు తెచ్చుకున్నాను నేనైతే.
అండ్ ఇండోర్ ప్లాంట్స్ చూసారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అన్నీ చూస్తే భలే కంటికి ఎంత హాయి అనిపించిందంటే, మనసుకి కంటికి ఎంత సంతోషం కలిగిందో. ఇన్ని రకాలు మనకి ఇక్కడ లోకల్ నర్సరీస్లో ఇన్ని వెరైటీస్ దొరికే ఛాన్స్ లేదనమాట. రేర్ వెరైటీస్ అన్నీ ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే మనం చూడగలుగుతాం. సో ఇది వచ్చేసి విజయవాడలోనండి, విజయవాడలో జరిగింది ఏపీ ఫ్లవర్ షో. సో మనకి వైజాగ్లో ఎప్పుడు పెడతారా అని వెయిటింగ్. సో మీ అందరూ కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని వెరైటీ పూలు, ఈ పూల పేర్లు కూడా నాకు తెలియదు, గజనియానో ఏవో అనుకుంటా, సరిగ్గా నేమ్స్ తెలియలేదు నాకు. ఇవి విష్ బోన్ ఏదో అనుకుంటున్నాను నేను, చైనీస్ విష్ బోన్స్ ఏవో అంటారు వాటిని. అండ్ పాట్స్ కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. జర్బరాలు చూసారా ఎన్ని కలర్స్ అండి, నిజంగా అన్ని కలర్స్. అందులో కూడా మీకు షేడ్స్ అనమాట, డబుల్ షేడ్స్, త్రిబుల్ షేడ్స్, ఎంత భలే కనిపిస్తున్నాయో. ఇవన్నీ నిజంగా తెచ్చి అలా ఇంట్లో పెట్టేసుకోవాలనిపిస్తుంది చూస్తే. అండ్ కలంచో చూడండి, కలంచోలో ఎన్ని కలర్స్ వచ్చాయి ఇందులో కూడా. చాలా వెరైటీ ప్లాంట్స్. మెయిన్ మనకి వింటర్ సీజన్ వచ్చిందంటే పువ్వులండి బాబు, ఎన్ని రకాల పువ్వులు దొరుకుతాయంటే, పూల మొక్కలు భలే హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తే. ఈ జర్బరాలు ఎందుకు నాకు రెడ్ కలర్ చాలా బాగా నచ్చుతుంది. బట్ మన దగ్గర ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాను. అందులో ఏమన్నా ఒకటైనా రెడ్ అయితే భలే ఉంటుంది. ఇదండి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ షోలు అవి ఉంటే మ్యాక్సిమం అన్ని స్టాల్స్లోని ఈ గ్రీన్ చామంతి మాత్రం హైలైట్ అనమాట. ఈ ఎల్లో చూసారు ఎంత బాగుందో చామంతుల్లో. సో ఇవన్నీ కూడా బయట నుంచి వేరు నర్సరీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్లవర్ షోలో పెట్టడం జరిగింది. మన సైడ్ నుంచి కూడా రాజమండ్రి నుంచి సప్తగిరి నర్సరీ వాళ్ళది కూడా ఒక స్టాల్ చూశానండి. ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా మ్యాక్సిమం ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్సే ఉన్నాయి. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ అనమాట, రెండు షో జరుగుతుంది కాబట్టి అవి రెండే ఎక్కువ ఉన్నాయి. ఈ కొన్ని చామంతులు అయితే ఎంత బాగా నచ్చినాయో నాకు. ఇలాగ రెడ్ కలర్ ఉండి మధ్యలో చూసారు ఎల్లో కలర్తో, అది రెడ్ కూడా కాదనమాట, ఒక పింకిష్ షేడ్, డార్క్ పింక్ షేడ్ లాగా వచ్చింది. హోప్ వీడియో చూసి మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. పువ్వులంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ చూసారా టేబుల్ నేమ్ ప్లాంట్ అండి, అదొకటి. మల్లె పువ్వులు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత మంచి వాసన వస్తుందో, జాస్మిన్స్ వల్ల చాలా మంచి వాసన అనమాట, భలే అనిపించింది అవి ఒకటి. అండ్ ఇక్కడ చూసారా ఫ్రూట్ ప్లాంట్స్లో దబ్బకాయలు అనుకుంటా ఇవి, ఎంత పెద్ద సైజ్ వచ్చినాయి చక్కగా ఆ గ్రో బ్యాగ్లోనే. చాలా బాగున్నాయండి నిజంగా, మంచివి. ఇప్పుడు చూస్తున్నారు కరివేపాకు, అక్కడ ముందు చూస్తుంటే అదొకటి తీసుకుని ఉండేదాన్నేమో. అండ్ నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి యాంథూరియంస్ అనుకుంటా. ఈ మధ్య అందరికీ గార్డెనింగ్ మీద ప్యాషన్ ఏర్పడటం, సో మొక్కలకి డిమాండ్ చాలా బాగా పెరిగింది. సో డిమాండ్తో పాటు ప్రైజెస్ కూడా పెరిగినాయి అన్నమాట మొక్కలన్నిటికి. అండ్ ఇవి వచ్చేసి కెమీలియస్ అండి, గులాబీల్లో ఉంటాయి, భలే పెద్ద పువ్వులు వస్తూ ఉంటాయి, భలే ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. చామంతులు పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో ఆ మొక్కల మధ్యలోని. రోజ్మేరీస్, ఇలాంటి రేర్ వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఒకసారి అలా ఓవర్లుక్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం.
అండ్ ఫుల్ పాట్స్ చూసారా, పాట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో చక్కగాని, పింగాణివి, మట్టివి, ప్లాస్టిక్ కానీ అన్నీ కూడా. అండ్ ఈ లిల్లీస్లో కలర్ వెరైటీగా చాలా బాగా అనిపించిందండి నాకైతే. పాట్స్ కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయి అన్ని, ఫైబర్ పాట్స్ కానీ, ఈ బర్డ్స్కి ఫీడర్స్, బర్డ్స్ కోసం హౌసెస్, నెస్ట్ కానీ, సో అన్నీ చాలా బాగా అనిపించినాయి. హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం. లోకా సమస్త సుఖినో భవంతు.